మందిరపు పలకలు. ఏం పలకలు? అందరు చెప్పండి అమ్మా. మందిరపు పలకలను. నిర్గమకాండం 26వ అధ్యాయం 15 నుంచి 30 వాక్యాల వరకు చదువుదాం తొందరగా. మరియు మందిరమునకు తుమ్మకర్రతో ఏం పలకలు? నిలువు పలకలు చేయవలను. పలక పొడుగు 10 మూరలు, పలక యొక్క వెడల్పు 3.5 ఉండవలెను. ప్రతి పలకలు ఒకదానికొకటి సరి అయిన 2 కుసుములు ఉండవలెను. అట్లు మందిరపు చేసి పెట్టవలెను. 20 పలకలు ఇరువైపున, అనగా దక్షిణపు దిక్కున. అందరు నోట్ చేసుకోవాలి. మొదటగా దక్షిణపు దిక్కు. దక్షిణపు దిక్కున, దక్షిణ దిక్కున మందిరమునకు పలకలు చేయవలెను. మరియు ఒక్కొక్క పలక కింద దాని 2 కుసువులకు 2 దిమ్మెలను, ఆ 20 పలకల క్రింద 40 ఎండి దిమ్మెలను చేయవలెను. మందిరపు 2వ ప్రక్కన, అనగా ఉత్తర దిక్కున ఒక్కొక్క పలక కింద 2 దిమ్మలు, 20 పలకలు, వాటి 40 ఎండి దిమ్మెలు ఉండవలెను. పడమటి తప్పు మందిరమున యొక్క వెనుక ప్రక్కను 6 పలకలను చేయవలెను. మరియు ఆ వెనుక ప్రక్కను మందిరం యొక్క మూలలకు 2 పలకలు చేయవలెను. అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము దనుక ఒకదానితో ఒకటి అతికింపబడవలెను. అట్లు ఆ రెండింటిని ఉండవలెను. అవి 2 మూలలు ఉండవలెను. పలకలు 8, వాటి ఎండి దిమ్మలు 16 పలకలు. ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మెలు ఉండవలెను. తుమ్మకర్రతో అడ్డుకర్రలను చేయవలెను. మందిరం యొక్క ఒక ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, మందిరం యొక్క 2వ ప్రక్కను పలకలకు 5 అడ్డకర్రలను, ఎడమటి వైపు మందిరం యొక్క ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను ఉండవలెను. ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్ర ఈ కొన నుండి ఆ కొన వరకు చేరి ఉండవలెను. ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డకర్రలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలకు బంగారు రేకును పొదిగింపవలెను. అప్పుడు కొండ మీదకు నీకు కనబరచబడిన దాని పోలిక చొప్పున మందిరమును నిలబెట్టవలెను. అంతేనే. 30 వరకైనా వచ్చినమయ్య గారు. మరియు అతడు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేసెను. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 2.5 మూర. ప్రతి పలకకు ఒకదానికొకటి సమదూరము గల కుసులు 2 ఉండెను. అట్లు మందిరం యొక్క పలకలన్నిటినీ చేసెను. కుడివైపున, అనగా దక్షిణ దిక్కున 20 పలకలుండునట్లు మందిరమునకు పలకలు చేసెను. ఒక్కొక్క పలక క్రింద దాని 2 కుసులకు 2 దిమ్మలను, ఆ 20 పలకల క్రింద 40 ఎండి దిమ్మలను చేసెను. మందిరము యొక్క 2వ ప్రక్కను, అనగా ఉత్తర దిక్కున 20 పలకలను, వాటి 40 ఎండి దిమ్మలను, అనగా ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మెలను, ఒక పలక కింద 2 దిమ్మలను చేసెను. పడమటి దిక్కున మందిరము యొక్క వెనుక ప్రక్కను 6 పలకలు చేసెను. వెనుక ప్రక్కను మందిరం యొక్క మూలలకు 2 పలకలను చేసెను. అవి అడుగున కూర్చబడి మొదటి ఉంగరము దాకా ఒకదానితో ఒకటి శిఖరమున కూర్చబడినవి. అట్లు 2వ మూలలో ఆ 2 పలకలు చేసెను. 8 పలకలుండెను. వాటి ఎండి దిమ్మెలు 16 దిమ్మెలు. ప్రతి పలక కింద 2 దిమ్మెలుండెను. మరియు అతడు తుమ్మకర్రతో అడ్డకర్రలను చేసెను. మందిరం యొక్క ఒక ప్రక్క పలకకు 5 అడ్డకర్రలను, మందిరం యొక్క 2వ ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, పడమటి వైపున
మందిరం యొక్క వెనక ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను చేసెను. పలక మధ్యలుండు నడిమి అడ్డకర్రను ఈ కొన నుండి ఆ కొన వరకు చేరియుండ చేసెను. ఆ పలకలకు బంగారు రేకులు పొదిగించి వాటి అడ్డకర్రలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలకు బంగారు రేకులను పొదిగించెను. ప్రార్థన చేసుకుందాం. దయమేడుగు తండ్రి, ఇప్పటి వరకు మీరు స్తుతి ఆరాధనలతో నడిపించారు. ఈరోజు ప్రత్యేకంగా మందిరం యొక్క పలకల గురించి మేము ధ్యానించబోతున్నాం. నీ పక్షంగా నిలబడుతున్న నీ దాసుని కలువరి శిలువ చాటున మరుగుపరచండి. మానవ స్వరమును మరుగుపరిచి దైవిక స్వరం మాత్రం మాకు వినిపించమని యేసు దివ్య నామములో ప్రార్థనడుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనం మందిరము యొక్క పలకల గురించి నేర్చుకుంటున్నాం. ఈ గుడారమునకు 3 వైపులు కూడా పలకలను సిద్ధపరచాలి. ఆ పలకలతో మందిర నిర్మాణం జరిగించాలి. తూర్పు వైపున 5 స్తంభముల మీద వేలాడుచున్న ద్వారం ఉంటుందన్నమాట. తూర్పు వైపున మాత్రం పలకలు నిలబెట్టబడవన్నమాట. కేవలము ద్వారము విశాలంగా ఉంటుంది, దానికి ఒక తెర వేయబడుతుంది. దక్షిణమున 20 పలకలు, ఉత్తరమున 20 పలకలను, పడమరన 6 పలకలను, 2 మూలన ఎందు 2 మొత్తం 48 పలకలండి. మొత్తం ఎన్ని పలకలు? అందరు స్పందించాలి. ఎట్లా? దక్షిణమున 20, ఉత్తరమున 20, పడమర 6. ఒక 2 మూలల వైపు ఎగస్ట్రాగా ఉంచారన్నమాట, పెట్టారు, సిద్ధపరిచారు. మొత్తం కలిపితే ఎన్ని ఇక్కడే ఉండండి, ఎక్కడికి పోకండి. 48 పలకలను సిద్ధపరిచారన్నమాట. ఈ పలకలు క్రీస్తు యొక్క పరిపూర్ణ మానవత్వానికి దైవత్వానికి గుర్తుగా ఉన్నాయి. ఈ పలకలు క్రీస్తు యొక్క మానవత్వానికి ఆయన యొక్క దైవత్వానికి గుర్తుగా ఉన్నాయి. అవి ఆయనను చూపిస్తున్నాయి. అంతేకాక ఈ పలకలు విశ్వాసులకు కూడా గుర్తుగా ఉన్నాయి. ఈ పలకలు అనేవి విశ్వాసులకు కూడా గుర్తుగా ఉన్నాయి. ఈ పలకల మధ్య ప్రభు సన్నిధి ఉన్నట్లు విశ్వాసుల మధ్య ప్రభు సన్నిధి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పలకల మధ్య దైవ సన్నిధి ఉన్నట్లుగా విశ్వాసుల మధ్య కూడా దేవుని యొక్క సన్నిధి నిరంతరము ఉంటుందన్నమాట. అందుకనే మోషే అన్నాడు కదా, ఇదిగో మోషేతో ప్రభు అన్నాడు కదా, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అని దేవుడు చెప్పారు. అలాగే నేటి కాలములో కూడా దైవ సన్నిధి విశ్వాసులతో ఉందన్నమాట. అందుకనే ఈ పలకల మధ్య ఉన్న దైవ సన్నిధిని చూపిస్తున్నాయి. అలాగే ఈ పలకలు విశ్వాసుల మధ్య దైవ సన్నిధి ఉన్నదని కూడా తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పలకలు ఒకదాని ప్రక్కన మరొకటి ఉంచబడి 5 అడ్డకర్రలతో జత చేయబడ్డాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఎలా జత చేయబడ్డాయంటే 5 అడ్డకర్రల చేత జత చేయబడ్డాయి. 5 అనగా మనందరికీ గుర్తొస్తుంది ఏమని? కృప, దైవ కృప మనకు గుర్తొస్తుంది. ఆయన కృప లేనిది ఈ భూమి మీద ఏ మనుషుడు కూడా బ్రతకలేడు. ముఖ్యంగా క్రైస్తవులమైన మనము ఆయన కృప మన జీవితాల్లో ఉంటే చాలు అనుకొని మనం బ్రతకాలి. ఆయన కృపను గనక మనం పొందుకొనగలిగితే, ఆయన కృపను గనక మనం సంపాదించుకొనగలిగితే సమస్తాన్ని మనం సమకూర్చుకున్నట్లే. అలాగే ఈ 5 అడ్డకర్రలతో ఇవన్నీ కూడా జత చేయబడ్డాయి. అలాగే
ఆదిమ సంఘము లేక అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు, ప్రేమ యందు ఏం చేశారంటే ఎడతెగక వాళ్ళు ఉన్నారు. ఎలా ఉన్నారండి ఆదిమ సంఘం? అపోస్తుల బోధయందు, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును, క్రీస్తు యొక్క ప్రేమ యందును ఎడతెగక ఉన్నారన్నమాట వాళ్ళు. మరి మనం ఎలా ఉన్నాం ఈరోజు? ఆ పలకల యొక్క విధి విధానము సంఘ పరిచర్యను కూడా చూపిస్తుంది, అపోస్తుల యొక్క బోధను చూపిస్తుంది, ఆదిమ సంఘస్థుల యొక్క ప్రార్థన యొక్క క్రమశిక్షణను చూపిస్తుంది, ఆదిమ సంఘస్థుల యొక్క క్రీస్తు ప్రేమను ఇతరులకు పంచే విధానాన్ని చూపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆదిమ సంఘము రొట్టె విరిచే సహవాసములో వాళ్ళ యొక్క సమర్పణ జీవితాన్ని చూపిస్తున్నాయి పలకలు. ఈరోజు మన జీవితం ఎలా ఉంది? మందిరముతో ఒక ఆధ్యాత్మిక సహవాసం, దేవుని యొక్క స్వచ్ఛమైన వాక్యములో నిజముగా బోధిస్తున్నటువంటి దేవుని యొక్క సేవకుల యొక్క, అపోస్తలుల యొక్క బోధను నేను మీకు బోధిస్తున్నాను. ఆ బోధలో మీరు నిలబడుతున్నారా? ఆ బోధ యందు మీరు ఎదగగలుగుతున్నారా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ అపోస్తలుల సహవాసములో మీరు పరిచర్యలో ఎదగగలిగి పలు ప్రాంతాలు వెళ్ళి ఆదిమ సంఘము వలె దేవుని ప్రేమను పంచగలుగుతున్నారా? ఒక్కలకు భారం లేదు. ఇక్కడ అపోస్తలుల యొక్క పరిచర్య భారం నాలో ఉంది. ఆ ఉపదేశంలోనే మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాను. పలు ప్రాంతాలు ఖర్చు పెట్టుకొని వెళ్తున్నాం. సంఘము ఆర్థికంగా సహాయం లేదు, లేకపోతేనే భరిస్తాం. కానీ సంఘము సేవకులతో సువార్త ప్రకటించలేని యొక్క నిర్జీవ స్థితిలో పడి ఉంది. ఇప్పుడు నిర్జీవం అంటే ఏంటో తెలుసా? చచ్చిపోయింది, మృతమైన దాంతో సమానం అన్నమాట. జీవించుచున్నావన్న పేరు నీకుంది కానీ మృతుడవే. భారము లేదు, బాధ్యత లేదు పరిచర్య పట్ల. ఆత్మలను వెలిగించాలి, నశించిపోతున్న వారిని రక్షించాలని గుండె విశ్వాసుల్లో మండట్లేదు. మండకుండా ఎక్కువగా మీరేం చేస్తున్నారంటే లోకానికి, లోకములో ఉన్న వాటికి ఎక్కువ సమయం ప్రాధాన్యత ఇస్తున్నారు. శరీరము బలహీనపడిన, సమస్యలు అధికమైన పరిచర్యలో నేనంటూ ఒక పాత్ర వహించాలనే భారము సంఘ విశ్వాసులు కరువైపోతుంది. ఆదిమ సంఘము వృద్ధి చెందడానికి సంఘస్థులు, మనం అంటాం కదా, కాళ్ళకు గజ్జలు కట్టుకొని పరుగులెత్తుతామంటారు కదా, అలా విరామము లేని పరిచర్యకు వాళ్ళు పరుగులెత్తారు. పరుగులెత్తే కాలములో సువార్త ప్రకటిస్తే చంపేస్తారు. అయినా ప్రాణము పోతే పోయిందనుకొని అపోస్తలులతో చేయి కలిపి సువార్త కొరకు పరుగులు తీశారు. ఈరోజు నేను ఈ బొత్తలపాలెంలో పక్కన ఊర్లో కూడిక పెట్టిన రాలేని దుస్థితిలో మీరు ఉన్నారు. వచ్చిన వాళ్ళు ఉన్నారు, వారు దీవించబడతారు. వాళ్ళు అనట్లేదు, రాని వాళ్ళనే నేను అంటున్నాను. అట్లాంటి నిర్జీవమైన స్థితిలో పడి ఉన్నారు. నేరేడు చెరులో పరిచర్య మనదే. ఏ ఒక్కరు అరాకొర ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు. భారం లేదు,
బాధ్యత లేదు. ఎలా దీవించబడతారు మీరు? దేవుని ప్రేమను ప్రకటించుకుంటే, తెలియజేయకుంటే ఎలా ఆశీర్వదించబడతారు? ఆ దైవ సన్నిధి మనతో ఉండాలంటే దేవుని ప్రేమను మనం ప్రకటించాలి. ప్రకటించడానికి బయలుదేరే సేవకుడు ఉన్నప్పుడు సేవకుడితో అడుగులు వేయవలసిన బాధ్యత సంఘముదే. సంఘం అంటారా కాదా? ఏం శ్రవంతి? కాదా? అవునా కాదా? బంధువుల ఇంట్లో ఫంక్షన్స్ అయితే ఎంతలా పని అయినా, జ్వరం వచ్చినా, ఇంకా ఆడోళ్ళు అయితే అమ్మింటికాయ చుట్టాలు అయితే ఆమెకు ఏ రోగం వచ్చినా కూడా భర్తని పురికొల్పుకొని పోద్ది. కొంతమంది మీరంతా మంచోళ్ళు, ఇలా అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఒకవేళ ఉంటే ఈరోజు మారు మనసు పొందాలి. కొంతమంది పురుషులు కంప్లైంట్ చేస్తారు, అయ్యగారు వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి ఏదైనా ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు అయ్యాయి అనుకో, నన్ను బ్రతకనీయదు అయ్యగారు. అదే మా వాళ్ళది ఏదన్నా అయితే అనుకో, దుప్పటేసుకొని ముసుగు కప్పుకొని నాకు నడువుల్లో వస్తున్నాయి, నాకు కాళ్ళు బెక్కపోతున్నాయి, నాకు చేతనవ్వట్లేదని వంకలు చెప్తారు అయ్యగారు అని పురుషులు ఏమంటే ఫిర్యాదులు చేశారు. ఇప్పుడు దేవుని పనికి కూడా వాటికైతే పరుగులెత్తుతారు. చేత కాకున్నా, డబ్బులు లేకున్నా అప్పు తెచ్చుకుంటారు. ఏమండి? దేవుని కొరకు ఆటో ఫ్రీగా ఉంది, వచ్చి అల్ల కూర్చుంటే తీసుకుపోతాగా. కేకు నేనే, మిక్సర్ నేనే, నీళ్లు నేనే. ఈ పరిచర్య మొత్తం అట్టిపండు అంతా ఒలిసి మీరు వచ్చి ఆడ కూర్చొని వాక్యం విని చేతనైతే 10 మందికి మాదిరికరంగా ఉండమని చెప్తే అది కూడా చేత కావట్లేదు. మీకు ఎట్లాంటి లేస్తే వసూళ్ళ బ్యాచ్ అయితేనే మీరు మాట వింటారు. వసూలు చేయాలి, బాగా వసూలు చేయాలి. తూతూ మంత్రంలాగా వాక్యం చెప్పి మిమ్మల్ని ఎక్కించి నవ్వించి వెళ్ళిపోతే, ఆదివారం వాక్యం చెప్పి పోయి మళ్ళీ ఆదివారం వస్తే మీకు ప్రాణాలు హాయిగా ఉంటాయి. మీ వ్యవహార శైలి మారాలి. నాకు చాలా వేదన కలుగుతుంది. అపోస్తులుల యొక్క పరిచర్యను మనం గనక అనుసరిస్తే దీవించబడతాం. అనుసరించకుండా, దాని ప్రకారం జీవించకుండా, మన ఇష్టం మనది అనుకుంటే మాత్రం ఎక్కడేసిన గొంగళి అక్కడనే ఉంటుందండి. ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంటుంది. క్రైస్తలో ఈడ్చి కొట్టారంట స్త్రీలను, ఇంటింట వచ్చి ఈడ్చి కొట్టారు. ఈడ్చి కొట్టారు స్త్రీలని. ఆయన ఊకున్నారా? ప్రార్థనకు ఏం పోతావు అని కూర్చోనగానే నువ్వు నోరు మూసుకొని కూర్చుంటావు. కొంతమందికి ఏంటో మరి నాకు అర్థం కాదు, దేవుడు ఏదన్నా ఇస్తే బిజీ అయిపోతారు. ఇక ఏదన్నా రాకపోతే మాత్రం దేవుడు అంటారు. రేపు నీకు కూడా లైసెన్స్ వస్తుంది, కారు వేసుకొని అంటే ఆదివారాలు కూడా మానే, ముందే చెప్తున్నా. ఆదివారాలు ఎగ్గొట్టే వాళ్ళు అసలు దీవించబడరు. మీరు అంతా నా మీదకి వచ్చినా పర్వాలేదు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 42వ వాక్యాన్ని మనం చూద్దాం. 42. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును, ప్రార్థన గమనించండి, వీరు అపోస్తలుల బోధయందును, సహవాసము ముఖ్యము, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును.
ఎడతెగక ఉన్నారు. ఎడబాటు అనేది లేదు దేవునితో, ఎడబాటు అనేది లేదు సంఘముతో, ఎడబాటు అనేది లేదు సేవకులతో. ఎల్లప్పుడూ ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మీరు అంటున్నారు మా భర్తలు ఎప్పుడు ప్రార్థనేనా? ఎస్, ప్రార్థనే మన పరిస్థితులను మార్చగలుగుతుంది. అరే, మనం గమనిస్తే అగస్టీని యొక్క తండ్రి పెద్ద తాగుబోతు, అగస్టీని యొక్క తల్లి మౌనిక విశ్వాసం కలిగిన ప్రార్థనా పరురాలు. భర్త ఎప్పుడు ప్రార్థన అని హింసించినప్పటికీ ప్రార్థన మారని విశ్వాసపు యొక్క యోధురాలు మౌనిక. మనలాంటి ఒక మనిషే మీ భర్తల కంటే కఠోరమైన తాగుబోతూ ఎల్లప్పుడూ కన్నీళ్లు విడుస్తూ మూలిగే ఒక గువ్వ వలె ప్రార్థన చేసేది. కుటుంబ పరిస్థితుల కొరకు, దేవుని పరిచర్య కొరకు తెగించి అడుగులు ముందుకేసేది. ఆమేన్, హల్లెలూయా. అపోస్తలుల యొక్క పరిచర్యలో వాళ్ళు ప్రతి స్టెప్ కూడా దేవుని కొరకు వేశారు. ఈరోజు అపోస్తలుల పరిచర్య మాదిరిని ముందు పెడితే దానిలో నడవలేని అంధత్వం కలిగిన క్రైస్తవులు సంఘాలలో ఉన్నారు. రోషం కలిగి మండుచు ఏలియా వలె దేవుని యొక్క శక్తి కళ్ళ ముందు ప్రదర్శింపబడినట్లుగా చూపిస్తున్నప్పటికీ దాన్ని గ్రహించి దైవ శక్తిని హస్తగతం చేసుకోనకుండా ఆయన్ని మహిమపరచలేని యొక్క విశ్వాసపు యొక్క భ్రష్టత్వములు, అవిశ్వాసపు యొక్క భ్రష్టత్వములు మగ్గిపోతున్నారు సంఘస్థులు. ఆమెన్ కాదు, అన్నిటికీ ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవుడు దేవుని కొరకు ప్రాణమునకైనా తెగించాలి. మరియను పట్టుకొని స్వజనులు అన్నారు, ఇదిగో ఇంతవరకు వివాహం కాలేదు, గర్భవతి ఎలా అయిందని ఊరంతా కోడై కూసిన పరిశుద్ధుడైన దేవుణ్ణి గర్భాన మోయుటకు అన్ని పరిస్థితులకు ఓర్చుకొని శిరస్సు వంచి దేవునికి సమర్పించుకుంది. ఓర్పు కలిగి ఉంది. ఈరోజు దేవుని కొరకు మీ హృదయములో ఓర్పు ఎక్కడ ఉంది? సహనము ఎక్కడ ఉంది? ఈరోజు సంఘము మార్చబడాలి. యోసేపు పైకి ప్రేమిస్తున్నట్లు నటిస్తూ కనపడినప్పటికీ అంతరంగములో మరియపై విష భావజ్వాలం, చెడు భావజ్వాలం, ఆమె ఎవరితో వ్యభిచరించిందనే భ్రష్ట ఆలోచనలతో ఆలోచిస్తున్నాడు. అయినా మరియా జీవితాన్ని దేవునికి సమర్పించుకొని నేను ఎలాంటి దాన్నో దేవునికి తెలుసు అనే ఆమె సమర్పణ యోసేపును గాబ్రియేలు దర్శించేటట్లు చేసింది. ఏది నీ సమర్పణ? ఈరోజు నీ మాట మారిందా? నీ ప్రార్థనా జీవితం లోతైందిగా మారిందా? సంఘ సహవాసములో దేవునితో నిరంతరము అన్ని విషయాల్లో పాలిభాగస్తురాలు అవుటకు ఆధ్యాత్మిక జీవితంలో పరిపక్వత చెందావా నువ్వు ఈరోజు వరకు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భర్తలు మారపోవడానికి స్త్రీలే కారణం. పేతురు అంటున్నాడు 3వ అధ్యాయం, మీ ఓర్మి వలన ఏమంట? మీ ఓర్మి వలన వాక్యము లేకుండానే మీ భర్తలను రాబట్టవచ్చు. ఊకనే రాయబడిన మాట కాదు అది. అంటే వాక్యము యొక్క ప్రత్యక్షత
మీ భర్తలకు బోధించవలసిన అవసరం లేదు, కానీ ఆ వాక్యపు యొక్క ప్రత్యక్షత మీలో కనపడాలి. ఆ వాక్య తాత్పర్యం అదే. వాక్యము లేకుండానంటే వాక్యము మీలో పనిచేయాలి, మీ కుటుంబంలో పనిచేయాలి. ఆ ప్రత్యక్షత వాళ్ళు చూడాలి. అప్పుడు వాక్యము లేకుండానే మీ భర్తలను రాబట్టవచ్చు. ఆమేన్. శారా తన భర్తని యజమానుడని సంబోధిస్తూ భర్తకు లోబడి విధేయత చూపిందన్నమాట. ఈరోజు ఎంతమంది స్త్రీలు భర్తకు విధేయత చూపుతున్నారు? అరే మించి దిగని బ్యాచ్ ఉన్నారు. ఇంకా డిక్షనరీలో లేని మాటలు మాట్లాడే బ్యాచ్. మీరంత మంచోళ్ళు, మిమ్మల్ని ఎవరిని నేను ఒక్క మాట అనట్లేను. ఏమండి? సంఘములో తారసపడిన విషయాలను బట్టి పరిశుద్ధాత్మ ప్రేరణ చేత అపోస్తలుడైన పేతురు ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి రాశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే ప్రతి దానికి కూడా దేవుడు లెక్క అడుగుతాడు. దేవుని పిల్లలుగా మనం ఈ లోకములో ఉన్నాము, మనల్ని లెక్కలు అడుగుతాడు. జాగ్రత్త సంగమా. ఈ 5 కర్రలలోని మధ్య కర్ర పలకల ఈ చివరి నుండి ఆ చివరి వరకు కలుపున్నదిగా ఉంటుందన్నమాట. ఈ 5 కర్రల్లోని మధ్య కర్ర చాలా ప్రత్యేకమైంది. ఏం చేస్తుందంటే ఈ చివరి నుండి ఆ చివరి వరకు కలుపునదిగా ఉంటుంది. ఆ కర్ర ప్రేమకు గుర్తు అన్నమాట. ఆ మధ్య కర్ర దేనికి గుర్తు అన్నమాట? ప్రేమకు గుర్తు. అలాగే వీటన్నిటిపై పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకున్నాడని పౌలు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యంలో చెప్తున్నాడు. పౌలు చూద్దాం. 3వ అధ్యాయం 14వ వాక్యం, 3:14. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన, అన్నిటిని కలిపే కర్ర మధ్య కర్ర. అయితే వీటన్నిటికీ అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలి మనము. క్రీస్తు ప్రేమ మన కుటుంబంలో, తర్వాత సమాజంలో మనం చూపించాలి. ఆమేన్. అలాగే ఈ పలకలన్నీ వెండి దిమ్మెలపై నిలబడి ఉంటాయి అన్నమాట. ఈ పలకలన్నీ దేనిపై నిలబడి ఉంటాయి? వెండి దిమ్మెలపై నిలబడి ఉంటాయి. ఆ వెండి పునాది క్రీస్తు యేసు అన్నమాట. క్రీస్తునందు మనందరం కూడా ఏకమనస్కులమై ఉండాలి. ఈ పలకలు తుమ్మకర్రతో చెయ్యాలని దేవుడు మోషే గారికి చెప్పారు. ఈ గుడారపు మందిరము దేవుని సంఘమునకు సాదృశ్యముగా అలాగే కనపడుతూ ఉంది. పాత నిబంధన కాలములో రాసుకోవాలి ఇది. పాత నిబంధన కాలమందు దేవుడు మందిరములో నివాసం చేశాడు. పాత నిబంధన కాలములో దేవుడు ఎక్కడ నివాసం చేశాడు? మందిరములో నివాసం చేశాడు. కానీ క్రొత్త నిబంధన కాలములో హస్తకృత్యములైన ఆలయములయందు ఆయన నివాసము చెయ్యడు అని లేఖనం లిఖించబడింది. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 48వ వాక్యాన్ని మనం గమనిద్దాం. అపోస్తల కార్యాలు 7:48 చదవాలి తొందరగా. అయినను ఆకాశపు నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఎలాంటి మందిరం కట్టుదురు? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభు చెప్పుచున్నాడు. చూడండి, సర్వోన్నతుడు హస్తకృతమైన ఆలయములో నివాసము చెయ్యడు. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయం 22, 24, 44 వచనాల్లో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 21 వచనం 22, 1 కొరింథీ 3:16, 1 తిమోతి 3:15, 1 పేతురు 2:5.
మన దేహము దేవుని ఆలయమైంది. ఈ క్రొత్త నిబంధన కాలములో దేవుడు ఆలయములో నివాసం చేయడు, కానీ విశ్వాసుల యొక్క హృదయమే దేవుని యొక్క ఆలయమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ దేహము దేవుని యొక్క ఆలయమై ఉన్నదని నీ వెరుగవా? అంటే నీ దేహమే దేవుని ఆలయం. ఎప్పుడు ఇది ఇక్కడ నివాసం చేయడు, ఈ చర్చిలో నివాసం చేయడు ఆయన. ఇది మనందరం కూడుకోవడానికి ఒక ప్లేస్, ఇది మనందరము సహవాసం చేయడానికి ఒక స్థలం. కానీ దేవుడు నివాసం చేసేది మాత్రం నీ దేహములో. ఇప్పుడు నీ కొత్త నిబంధన కాలములో మన దేహమే దేవుని ఆలయం. దేవుని ఆలయమునకు విగ్రహములతో పొందికేంటి చెప్పండి? దేవుని ఆలయం. దేవుని ఆలయం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. దేవుని ఆలయానికి అన్నీ ఎలాడదీయొద్దండి. ఆమేన్. దేవుని ఆలయం ఎలా ఉండాలి? పరిపూర్ణంగా ఉండాలి. ఎలా ఉండాలండి? పరిపూర్ణంగా ఉండాలి. పరిపూర్ణత అనేది ఉండాలి మనలో. పరిపూర్ణత, పరిశుద్ధత మనము కలిగి ఉంటే దైవ సన్నిధి మనలో, దేవుడు మనలో నివాసం చేస్తాడు. పాత నిబంధన కాలములో ఆలయములో, ప్రత్యక్షపు గుడారములో, మందిరములో దేవుడు ఏం చేశాడు? నివాసం చేశాడు. కొత్త నిబంధన కాలంలో మన హృదయములోనే, మనలోనే ఉంటానని చెప్పాడు. ఆమేన్. నీ దేహము ఈరోజు ఏమై ఉందన్నాడు? దేవుని ఆలయమై అన్నాడు. మరి ఆలయాన్ని నువ్వు ఎలా కాపాడుతున్నావు, ఎలా ఉంచుతున్నావు? చెప్పండి. ఆలయం ఎలా ఉంటుంది? దేవుని ఆలయంలో సన్బల్ట్ టోబియా అనేవాడు పక్కేసుకొని పడుకోవడానికి ఒక గది ఏర్పరచుకున్నారంట. పాడు చేశారట. దేవుడు ఊరుకుంటాడా? చెప్పండి. నీ హృదయములో లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైనటువంటి తలంపులుంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, ఇది గుర్తుంటే మనం పరిశుద్ధంగా బ్రతుకుతాం. ఇది కాదు. ఇప్పుడు చెప్పండి, నేను దేవుని ఆలయమై ఉన్నానని చెప్పండి. భయం అవుతుంది. అందరి చేతులు లేవట్లే. భయం అవుతుంది. భయం చెప్పండి అందరూ. నువ్వు కాదా లలిత? ఆలయం కాదా? మరి ఏంటి? దేవుని సేవకుడు చెప్పింది చేయాలి. ఎవడో పనికి మళ్ళోడు చెప్పిన అని చేయొద్దు. కొంతమంది ఎట్టుంటారంటే దేవుని సేవకుడు చెప్పడు, దానాన్ని చెప్పిన అని చేస్తారు కొంతమంది. సేవకుడు చెప్పినట్లుగా చేస్తే కార్యం జరుగుతుందా జరగదా? మనం ఏమై ఉన్నాం? నేనేమై ఉన్నాను, నువ్వేమై ఉన్నావు? దేవుని ఆలయం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా, శుభ్రంగా ఉండాలి. మరి మీరు ఎలా ఉంటున్నారు ఇప్పుడు? మీరు దేవుని ఆలయం, మీ పరిస్థితి ఏంటి? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. హృదయంలోనే మన పరిస్థితులు ఏంటో, మనం ఎవరి మనస్తత్వాలు ఎలా అంటే మనందరం ఎరుగుదుము, నాతో సహా. మరి మనం ఎలా ఉన్నామో ఈరోజు ఒకంత తేడా ఉంటే మార్చుకోవాలండి. ఆమేన్. హల్లెలూయా. తేడా ఉంటే మర్యాదగా దేవుని మందిరములో ఫినెహాసు సమూయేలు యొక్క కొడుకులు బలులర్పించడానికి వచ్చిన స్త్రీలతో వ్యభిచారం చేశారట. దేవుడు ఊరుకుంటాడా? దేవుని ఆలయం ఇది. దీనితో వ్యభిచార క్రియలు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు మొత్తితే మనం బ్రతుకుతామా? చెప్పండి. నోర్లు తేలట్లేదు. ఏంటో 12 అనేది సంఖ్య మనుషుని సంపూర్ణ సంఖ్య. 12 అనే సంఖ్య ఏంటంట?
మనస్సుని సంపూర్ణ సంఖ్య. అలాగే 4 దిక్కులను అనగా ప్రపంచముననున్న సమస్త విశ్వాసులకు సాదృశ్యంగా ఉన్నదన్నమాట. 4 దిక్కులు అనగా ప్రపంచమునున్న సమస్త విశ్వాసులకు సాదృశ్యం. వచ్చే వారం మిగతా విషయాలు మనం నేర్చుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. అందరం తల్లు వంచి కళ్ళు మూసుకుందాం. ప్రభువా, ఈ యొక్క పగటి వేళ సమయంలో మా అందరితో మీరు మాట్లాడేందుకు నీకు స్తోత్రాలు. ఈ పలకల గురించినటువంటి విషయాలు లోతైన